వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి 100 డేస్ టైం టేబుల్ షెడ్యూల్లో ఈరోజు 14వ రోజు డే 14th యొక్క షెడ్యూల్ చూద్దాం. ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పని కాలం గురించి చదువుకోండి. ఇవాళ కూడా డే 13లో కూడా మనం పని కాలం గురించి చేసాము. పని కాలం అనేది కొద్దిగా పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఒక రోజు సరిపోదు, కాబట్టి మీకు 14వ రోజు కూడా అంటే డే 14th రోజు కూడా మీకు పని కాలం అనే చాప్టర్ ఇస్తున్నాను. అదేవిధంగా గ్రూప్ డికి మాత్రమే ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ పని కాలము చేయాలి. అండ్ జీకే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జీకే చాప్టర్ వచ్చేసి బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ వైస్ రాయ్స్ బాగా చదవండి. ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏ చట్టం రూపొందింది, ఆ గవర్నర్ జనరల్ యొక్క పదవి కాలము, అదేవిధంగా ఆయన పీరియడ్ లో వచ్చిన ఇంపార్టెంట్ చట్టాలు లేకపోతే నియమాలు లేకపోతే ఏదైనా కమిషన్లు కమిటీలు వీటి గురించి బాగా చదువుకోవాలి. ఖచ్చితంగా ఒకటి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఎన్టీపీసీలో. అదేవిధంగా సైన్స్ నుంచి రసాయన బంధాలు కెమిస్ట్రీ అనే చాప్టర్ లో కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్ లో రసాయన బంధాలు అనే చాప్టర్ చదవండి. రసాయన బంధం అనే చాప్టర్ దీనికి ఓన్లీ కేవలం ఒకటే రోజు ఇస్తాను, ఈ రోజు నెక్స్ట్ రోజు ఉండదు. సో కాబట్టి ఈ రోజు ఇది కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ రోజు వరకు మనం ఎన్ని మార్క్స్ సాధించాం, ఈ 14 రోజుల్లో ఎన్ని మార్క్స్ సాధించాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ 14 రోజులు నేను చెప్పిన టైం టేబుల్ కనుక ఫాలో అయితే మీకు ఒకవేళ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎన్ని మార్కులు సాధించవచ్చు ఈజీగా, గ్రూప్ టీకి చదువుతున్న వాళ్ళు ఎన్ని మార్కులు సాధించవచ్చో చూద్దాం. జస్ట్ ఈ 14 రోజుల్లో చదివితే నేను చెప్పినట్టు ఫాలో అయితే ఎన్ని మార్కులు సాధించవచ్చో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.